ఎవరైతే ఈ వైసీపీ పాలనలో నిరంకుశ పరిపాలన చేశారో వాళ్ళకి విరుద్ధంగా, మరియు ఎవరైతే వారసత్వ పరిపాలన చేసి 10 సార్లు ఎమ్మెల్యేగా ఉంటూ ఈరోజు నియోజకవర్గం ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు మేమేదో చేస్తాం, మళ్ళీ ఏ కలబొల్లి మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ సహించేది లేదు. నాకు నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, నా ప్రజలే దేవుళ్ళు, నాకు ఓట్లు వేస్తారని నేను నమ్మకంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఇది ప్రజలందరూ తలకు అభిష్టం, నా యొక్క అభిష్టం కాదు. ప్రజల కోరిక మీదకే నేను ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఈరోజు 18వ తారీఖున నామినేషన్ వేస్తున్నాను. దీనికి నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి 3వ ప్రత్యామ్నాయ వ్యక్తిగా నన్ను ఒక మంచి రాజకీయ నాయకుడిగా నేను సర్పంచ్ నుంచి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఎప్పుడూ ఎవరికి ఏ హాని చేయలేదు, అందరికీ న్యాయం చేసుకుంటూ వచ్చాను. నేను దేశ సేవ కూడా 6 సంవత్సరాలు చేశాను. కాబట్టి నాకు ఎవరికి ఎలా గౌరవం ఇవ్వడో తెలుసు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, ప్రతి ఒక్కరికి నేను సేవ చేస్తాను. అలాగే ఎస్కోట్ హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉంటాను. అందువల్ల నేను ఈ నామినేషన్ వేస్తున్నాను. నన్ను గెలిపిస్తారని ఈరోజు ఈ నామినేషన్ వేస్తున్నాను. జై హింద్.